ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. చూసారు కదండి. సో కొమ్రెలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడు మేము షామీర్పేట దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో 1.5 అవర్ జర్నీకి మేమైతే కొమ్రెలికి రీచ్ అయిపోయాము. ఇంకా కమాన్ దాటిన వెంటనే మా తాతయ్య కొమ్రెలి వల్ల నాకు జై కొండపోచమ్మకు జై అంటూ స్టార్ట్ చేసేసాము. సో మేమైతే కొమ్రెలికి రీచ్ అయిపోయాము. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా కొమ్రెల్లికి రాగానే వెంటనే బస్ దిగేసి ఒడిబియ్యం అవన్నీ తీసుకొని దర్శనానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేమైతే ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకుంటాం. ఫస్ట్ మల్లన్నని దర్శనం చేసుకున్నాకనే బోనం చేస్తామన్నమాట. ఫస్ట్ వెళ్ళి తండ్రిని దర్శనం చేసుకున్నాం. ఇంకా ఆ రోజు సండే కావడంతో ఫుల్ రష్ ఉన్నారనమాట. సో మేము కాళ్ళు కడుక్కొని గర్భగుడిలోకి అయితే వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మనకి ఎదురుగా గంగిరేగి చెట్టు ఉంటుందన్నమాట. ఈ చెట్టుకి దగ్గరికి వెళ్ళి మొక్కుకోగానే శివశక్తులు ఎవరికైతే వస్తారో వాళ్ళకి ఎంబటే ఆ దేవుడు అనేది వచ్చేస్తారనమాట. కొద్దిసేపు శిగాలుగుతారు. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే పట్నాలు కూడా ఇక్కడ వేసుకొని దేవుడికి మొక్కులు తీర్చుకుంటారనమాట. సో ఇక్కడ రష్ ఇంకా సండే కావడంతో అయితే ఫుల్ రష్ ఉన్నారనమాట. సో మేమైతే ఇంకా రష్ ఉండేసరికి మేము ఇంకా 30 మెంబర్స్ ఉన్నాం కదా. సో ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేమైతే టికెట్స్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకొని లైన్లో అయితే వెళ్ళిపోయాం. మాకు ఒక ½ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందనమాట. సో కొమ్రెల్లి మల్లన్ననైతే చాలా బాగా మంచిగా దర్శనం చేసుకున్నాం. దగ్గర నుంచి చూసామన్నమాట. చాలా సంతోషం అనిపించింది స్వామిని చూడగానే. ఇంకా దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఆపోజిట్లో కొబ్బరికాయలు కొడతారనమాట. సో అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా మా గ్యాంగ్ అందరం కలిసి ఫొటోస్ దిగినాం. ఇంకా ఫొటోస్ మ్యాండేటరీ కాబట్టి ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇంకా ఫొటోస్ దిగేసి మేమైతే మళ్ళీ బస్సు ఉన్న దగ్గరికి వెళ్ళి మేము అక్కడ సామాన్లు ఏమైతే తెచ్చుకున్నామో అవన్నీ దించి బోనం స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళే ముందు మాకు ఎదురుగానే అంటే మల్లన్న గుడి దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బండి గిర్రకాల బండి అంటారనమాట. ఇదేంటంటే రథంలాగా ఉంటుంది. అప్పట్లో రథంగా యూజ్ చేసేవాళ్ళంట రాజుల కాలంలో. సో ఇక్కడ కోడలని ఇట్లా మొక్కున్న వాళ్ళని మనకి రాజన్న గుడిలో ఎట్లయితే కోడలను కడతారు, ఇక్కడ కూడా మొక్కుకున్న వాళ్ళు కోడలను కడతారనమాట. కోడలను కట్టి మొక్కు తీర్చుకుంటారు. ఇంకా మేము ఒక సైడ్ మా మమ్మీ వాళ్ళు బోనాన్ కోసం పరమాన్నం వండుతున్నారు. ఇంకా అలాగే ఉప్మా చేస్తున్నారు. మేమైతే బోనాలను కుదించినాం. మొత్తానికి ఎల్లమ్మకి మల్లన్నకి బోనాలు కుదించుకొని మేము వెళ్ళి బోనాలు సమర్పించామన్నమాట. ఇక్కడే ఇంకా ముగ్గు వేసేసి బోనాలను పెట్టాము. మల్లన్నకైతే ఎక్కడైతే మనం బోనం చేస్తామో అక్కడనే ఎక్కిస్తారు. ఇంకా ఎల్లమ్మకైతే గుడికి వెళ్ళి దేవుడికి ఎక్కిస్తారనమాట. ఎల్లమ్మ గుడి పైన ఉంటుంది, కొండపైన. మేము కొండపైన వెళ్ళకుండా కింద ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గరనే తల్లికి బోనం సమర్పించామన్నమాట. అందరం కలిసి వెళ్ళి తల్లికి బోనం సమర్పించుకొని మా మొక్కులు అయితే తీర్చుకొని వచ్చాము. ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నాక ఇంకా మల్లన్నకి అక్కడ బోనం ఎక్కించిన తర్వాత మేమందరం మళ్ళీ బస్సులో కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ యాటను కోసుకొని అలాగే దేవుడికి బోనం ఎక్కించి దర్శనం ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి.